హలో ఫ్రెండ్స్, వీక్లీ టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 11 లో ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు జరిగిన వీక్ లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒక సైడ్ సామ్సంగ్ నుంచి S26 అల్ట్రా సిరీస్ అయితే వచ్చేసింది. దాంతో పాటు సామ్సంగ్ బడ్స్ 4 కూడా వీళ్ళు లాంచ్ చేశారు. ఇంకో సైడ్ చూసుకుంటే యుఎస్ గవర్నమెంట్ కి ఏఏ కంపెనీస్ కి ఒక పెద్ద వార్ అయితే స్టార్ట్ అయింది. ప్లస్ టెక్ లవర్ కి పెళ్లిలో ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? ఒకవేళ ఈ ట్రెండింగ్ న్యూస్ గురించి మీకు తెలిస్తే కామెంట్ లో పింక్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోతే సామ్సంగ్ వాళ్ళు ఫిబ్రవరి 25న S26 సిరీస్ అయితే లాంచ్ చేశారు. యాక్చువల్ గా దీని గురించి అయితే నేను ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. సో మీకు పిన్ టు పిన్ పాయింట్ కావాలంటే S26 అల్ట్రా మొబైల్ గురించి ఈ వీడియో అయితే చూడండి. వీళ్ళు S26 సిరీస్ లో 3 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. S26, S26 ప్లస్, ది బీస్ట్ మొబైల్ S26 అల్ట్రా. ఇంకా ప్రైజెస్ లో బేస్ మోడల్ S26 మొబైల్ అయితే మనకి 8000 అయితే పెరిగింది ప్రీవియస్ మొబైల్ కన్నా. నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత మొబైల్ ప్రైజెస్ లో మనకి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయని. సో సామ్సంగ్ వాళ్ళు మనకి బేస్ మోడల్ 8000 పెంచి టోటల్ గా మనకి 87,999 అయితే వస్తుంది. ఇంకా S26 ప్లస్ అయితే 1,19,000 కి వస్తుంది. ఇంకా అల్ట్రా చూసుకుంటే మనకి 1,39,999 కి వస్తుంది. మీలో సామ్సంగ్ S26 సిరీస్ లో ఏ మొబైల్ కొంటున్నారో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మీకు ప్రైస్ వేరియన్స్ తగ్గాలి అంటే కమింగ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్ అయితే వస్తున్నాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి, మనకి ప్రైజెస్ అయితే తగ్గొచ్చు. ఏఏ ప్రపంచంలో ఒక పెద్ద డ్రామా అయితే జరిగింది. అదేంటంటే ఫిబ్రవరి 27న సడన్ గా యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆంథ్రోపెడిక్ క్లాడ్ ఏఐని బ్యాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. రీజన్ ఏంటంటే ఏఐ ని మిలిటరీ సర్వేలెన్స్ అండ్ అటానమస్ వెపన్స్ కోసం యూజ్ చేయమని ఒక లైన్ అయితే పెట్టారంట. దానికి గవర్నమెంట్ ఒక లేబుల్ వేసి నేషనల్ సెక్యూరిటీ రిస్క్ అని బ్యాన్ చేశారంట. అదే టైంలో సామ్ ఆల్ట్మన్ వెళ్లి పెంటాగాన్ తో ఒక డీల్ అయితే చేసుకున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న ఓపెన్ ఏఐ మోడల్ ని మిలిటరీలో యూజ్ చేసే అవకాశం అయితే ఉందంట. బట్ ఇదంతా వీళ్ళు సేఫ్ గార్డ్ ని యూజ్ చేసుకొని చేస్తారంట. ఇది జరిగిన కొంతసేపటికి సామ్ ఆల్ట్మన్ ట్విట్టర్ లో అయితే ట్వీట్ చేశారు. ఐ షుడెంట్ హ్యావ్ రష్డ్, ఇట్ లుక్ సుపీ అని పోస్ట్ చేశారు. సో దీని వల్ల సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది, క్యాన్సిల్ ChatGPT అని. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో పింక్ చేయండి. ఇంకా ఫైనల్ గా ఫిబ్రవరి 24న ఐక్యూ వాళ్ళు 15R మొబైల్ అయితే లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 తో వచ్చిన ఈ మొబైల్ మనకి ప్రైస్ స్టార్టింగ్ అయితే 44,999 కి వస్తుంది. దీని గురించి చెప్పాలంటే ఇది ఒక బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అన్నమాట. సో మీకు ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను దీని గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇంకా గూగుల్ నుంచి రిలీజ్ అయిన పిక్సెల్ 10a మొబైల్ అయితే స్టోర్స్ లోకి అయితే వచ్చేసింది. సో మీకు ఎవరికైనా నియర్ బై స్టోర్స్ ఉంటే ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి. ఇది మనకి టెన్సర్ G4 ప్రాసెసర్ తో వస్తుంది. మెయిన్లీ వీళ్ళు మనకి అప్డేట్ చేసిన ప్రకారం ఇది మనకి 7 years వరకు ఓఎస్ అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే దీని ప్రైస్ కూడా మనకి 49,999 కి వస్తుంది. సో మేబీ స్టోర్స్ లో ఏమైనా ఆఫర్స్ ఉంటే కనుక చూసుకొని బై చేయండి. ఈ డిజైన్ లో ఫ్లాట్ కెమెరా బార్ ఫ్యూచర్ కి ఒక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో మీకైతే దీని గురించి తెలిసే అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే గనక కామెంట్ అయితే చేయండి. అలాగే వివో నుంచి ఫిబ్రవరి 19న V70 ఎలైట్ మొబైల్ అయితే వచ్చేసింది. దీంట్లో మనకి మెయిన్ గా 6500 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంది. ఇంకా GS కెమెరా కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం వల్ల ఈ మొబైల్ కి ఒక మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఈ మొబైల్ కూడా ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇంకా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో జరిగిన వైరల్ వీడియో గురించి చెప్పాలంటే టర్కీలో జరిగిన ఒక వెడ్డింగ్ లో బ్రైడ్ కి అయితే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాడు. అదే RTX 5090 GPU. నార్మల్ గా మనం మన ఫ్రెండ్స్ పెళ్లికి వెళ్తే ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాం, లైక్ గోల్డ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదో ఒకటి అయితే ఇస్తాం. బట్ ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్ అయితే RTX 5090 GPU అయితే గిఫ్ట్ గా ఇచ్చారు. నార్మల్ గా చూసుకుంటే ఈ టైంలో మనకి గ్రాఫిక్స్ కార్డ్ అయితే షార్టేజ్ అయితే చాలా ఉంది. బట్ ఈ టైంలో ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం అన్నది ఒక 1 crore తో సమానం అనమాట. మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ కి పెళ్లికి వెళ్తున్నప్పుడు ఏమేమి గిఫ్ట్ ఇస్తున్నారో కామెంట్ లో పింక్ చేయండి, సరదాగా ఒకసారి చూద్దాం. వన్స్ నేను ఈ క్రేజీ న్యూస్ చూసిన తర్వాత కొంచెం షాక్ అయితే అయ్యాను. ఇంకా నథింగ్ నుంచి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే వీళ్ళు నథింగ్ ఫోర్ మొబైల్ అయితే 2026 లో తీసుకురారంట. వీళ్ళు ఫోకస్ చేస్తున్న మొబైల్ ఏంటంటే నథింగ్ 4a అండ్ 4a Pro మొబైల్. సో ఈ మొబైల్స్ అయితే మనకి మార్చ్ 5th అయితే లాంచ్ అయ్యేలా చూస్తున్నారు. సో వన్స్ ఈ మొబైల్ రిలీజ్ అయిన తర్వాత మనకి 4 మొబైల్ కూడా చూడొచ్చు. ఇంకా ఈ 4a Pro మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఈ వీడియో కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా జెమినీ AI లో ఒక హ్యాక్ అయితే
జరుగుతుందంట. హ్యాకర్స్ అయితే ఒక కొత్త టైప్ మాల్వేర్ అయితే క్రియేట్ చేశారు. దీని పేరే హానెస్ట్ క్యూ. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఈ మాల్వేర్ మీ కంప్యూటర్ లోకి వెళ్ళాక డైరెక్ట్ గా అటాక్ చేయదు. ఇది జెమినీ ఏఐకి అయితే ఒక ప్రాంప్ట్ అయితే పంపుతుందంట. పంపిన తర్వాత మనకి మిలీషియస్ కోడ్ అయితే జనరేట్ చేయించుకొని అది డైరెక్ట్ గా మెమరీలో అయితే రన్ చేస్తుంది. సో ఇది రన్ అవ్వడం వల్ల ఫైల్ కూడా సేవ్ అవ్వదు కాబట్టి మన దగ్గర ఉన్న యాంటీవైరస్ కూడా దీన్ని అయితే చెక్ చేయలేదు. సో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, ఫైల్లెస్ అటాక్ అని చెప్పి. సో మీరు సస్పీషియస్ వెబ్సైట్ నుంచి ఏమైనా మాల్వేర్స్ డౌన్లోడ్ చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు జరిగిన న్యూస్ అయితే ఇవి. సో ఈ న్యూస్ లో మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా మనం వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై బై.